తాను చెడ్డ కోతి వనమంతా చెరిచినట్టు ఆల్రెడీ ప్లేయర్స్ రేస్లోంచి ముందుగానే వెళ్ళిపోయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ నిన్న జరిగినటువంటి కోల్కతాతో 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్ నుంచి కోల్కతాను కూడా తప్పిపోయేటట్టు చేసింది ప్లేయర్స్ రేస్లోంచి. ఎందుకంటే వీళ్ళకు మిగతా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నా కానీ ఆ 2 గెలిచినా కానీ మహా అంటే 15 పాయింట్ల వరకు రీచ్ కావచ్చు. ఆటోమేటికల్గా నెట్ రన్ రేట్ చూసినా కానీ ఎట్లా చూసినా కానీ ఇంకా అసాధ్యం అనిపిస్తుంది కోల్కతా ప్లేయర్స్ చేరాలంటే. అందువలన ఆల్రెడీ ప్లేయర్స్ రేస్లో వెళ్ళిపోయినటువంటి చెన్నై దాన్ని ఈరోజు ఓడించడము, దాన్ని కూడా తన వెంట తీసుకువెళ్ళడము చూస్తే మాత్రం నాకు ఈ సామెత గుర్తుకొచ్చింది. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసినటువంటి కోల్కతా 20 ఓవర్లకు గాను 179కి 6 వికెట్లు కోల్పోయింది. అందులో నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసుకోగా జడేజా అలాగే అన్సుల్ కంబోజ్ తలా వికెట్ తీసుకున్నారు. ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకోవాలంటే చెన్నై పవర్ ప్లే ముగిసే సమయానికి 60కి 5 వికెట్లు కోల్పోయింది. అంటే అర్థము ఓడిపోయింది, ఇంకా మ్యాచ్ ఓడిపోతుంది అనుకున్న సమయంలో ఇక్కడ ఎంట్రీ ఇచ్చాడు బ్రేవిస్. ఇక్కడ మెయిన్ ఇలా మ్యాచ్ మలుపు తిప్పింది 11వ ఓవర్లో. ఈ ఓవర్లో ఏకంగా 30 పరుగులు పెండుకున్నాడు బ్రేవిస్. ఈ ఓవర్లోనే మెయిన్ 3 4లు 3 6లతో మళ్ళీ విజయం బాట పట్టింది చెన్నై. ఇక్కడ నుంచి బ్రేవిస్ అద్భుతమైన పోరాటము, అలాగే శివం దూబే బాధ్యతమైన ఇన్నింగ్స్, చివర్లో ధోని ఆడినటువంటి ఆ 6తో మ్యాచ్ గెలిచింది. మరో 2 బాల్ మిగిలి ఉండగానే లాస్ట్ బాల్ 4 కొట్టాడు అన్సుల్ కంబోజ్. ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకుంటే మొదటి ఇన్నింగ్స్ ఆడినటువంటి కోల్కతా మొదటగా గుర్బోస్ తొందరగానే అవుట్ అయ్యాడు. అన్సుల్ కంబోజ్ బౌలింగ్లో నూర్ అహ్మద్ క్యాచ్ ఇచ్చి కేవలం 11 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి కెప్టెన్ రహానే అలాగే సునీల్ నరేన్ ఇద్దరు కలిసి హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ చేయడము, తర్వాత ఒకటే ఓవర్లో నరేన్ ప్లస్ రఘువంశీని అవుట్ చేయడము. ఇక్కడ మెయిన్ నూర్ అహ్మద్ను అద్భుతమైన బౌలింగ్తో స్టెంప్ అవుట్ అయ్యాడు నరేన్ 26 పరుగుల వద్ద. ఇక్కడ ధోనిని మెచ్చుకోవాలి, అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అలా స్టెంప్ అవుట్ చేయడం మాత్రం నిజంగా గ్రేటే. ఆ తర్వాత వచ్చినటువంటి రఘువంశీ కూడా కేవలం 2 బాళ్ళల్లో 1 రన్ చేసి ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వెంటనే తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్లో బాగా ఆడుతున్నటువంటి రహానే 33 బంతుల్లో 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అంతేకాకుండా ఈ క్రమంలో రహానే ఒక రికార్డ్ చేరాడు. ఐపీఎల్లో 5,000 పరుగులు కంప్లీట్ చేసుకున్న ఓవరాల్ ఏడవ ఇండియా ప్లేయర్గా ఓవరాల్గా 9వ వాడిగా రికార్డుకి ఎక్కాడు. ఈ వికెట్తో జడేజా కూడా ఒక రికార్డ్ చేశాడు. చెన్నై టీం నుంచి అత్యధిక వికెట్ టేకర్గా రికార్డుకి ఎక్కాడు జడేజా. అంతేకాకుండా తర్వాత వచ్చినటువంటి మనీష్ పాండే బాధిత ఇన్నింగ్స్ ఆడి చివరి వరకు నాట్అవుట్గా నిలిచాడు 36 పరుగులతో. ఆండ్రూ రసూల్ 38 పరుగులు చేయడము, రింకు సింగ్ 9, అలాగే రమన్దీప్ సింగ్ 4 పరుగులు చేయడంతో మ్యాచ్ ముగిసే సమయానికి 179కి 6 వికెట్లు తేలింది. 180 టార్గెట్ దిగినటువంటి చెన్నై పవర్ ప్లే ముగిసే సమయానికి అర్ధము వికెట్లు కోల్పోయింది 60 పరుగులకు గాను. తర్వాత ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకుంటే గత మ్యాచ్లో బాగా ఆడినటువంటి ఆయుష్ మహత్రే ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. వైభవ్ అరోరా బౌలింగ్లో హర్షిత్ రాణా క్యాచ్ ఇచ్చి, ఆ తర్వాత డేవిడ్ కాన్వేకి నెక్స్ట్ ఓవర్లో మోయిన్ అలీ క్లీన్ బౌల్ చేయడము, తిను డక్అవుట్తో వెనుక తిరిగాడు. ఇక్కడ మెయిన్ మొదటి మ్యాచ్ ఆడుతున్నటువంటి ఉర్విల్ పటేల్ కేవలం 11 బంతుల్లోనే 31 పరుగులు చేసి తను ఆడినటువంటి మొదటి మ్యాచ్లోనే ఎక్కువ పరుగులు చేసిన 2వ ఆటగాడిగా రికార్డుకి ఎక్కాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో అశ్విన్కు ఛాన్స్ ఇస్తే ఆ మ్యాచ్ బౌలింగ్లో అంత ఆకట్టుకోలేదు, బ్యాటింగ్లో కూడా తేలిపోయాడు. 7 బంతుల్లో 8 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో రఘువంశీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జడేజా కూడా పవర్ ప్లే ముగిసే సమయానికి 10 బంతుల్లో 19 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక్కడ నుంచే మ్యాచ్ టర్న్ ఉంది. ఇప్పుడు డేవిడ్ బ్రేవిస్ బరిలో దిగి ఇతను 25 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
చివరికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత శివం దూబే 40 బంతుల్లో 45, వైభవ్ అరోరా బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలాగే చివరి వరకు నాట్అవుట్గా నిలిచాడు కెప్టెన్ ధోని. 18 బంతుల్లో 17 పరుగులు. అలా నూర్ అహ్మద్ 2 బంతుల్లో 2 పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చాడు. అన్సుల్ కంబోజ్ చివరి ఓవర్లో 4 కొట్టి మ్యాచ్ను గెలిపించేశాడు. ఇక్కడ వైభవ్ అరోరాకు 3 వికెట్లు దక్కగా మోయిన్ అలీకి 1, అలాగే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీసినటువంటి నూర్ అహ్మద్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.